అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్. అమ్మాబాద్. ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలు కేవలం అల్లా కొరకే. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన పాలకుడు, పోషకుడు, ప్రభువు. తీర్పు దినం నాడు విచారించే హక్కు కూడా అల్లాహకే ఉంది. మిత్రులారా, మనము జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం జియారత్ ఖుబూర్, సమాధులను సందర్శించుట, తర్వాయి భాగం నేర్చుకుందాం. అలీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు నన్ను కలిసి ఇలా అన్నారు: ఓ అలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్దాం పద. మా గురించి ఏమైనా ప్రత్యేక పలుకులు పలకవచ్చు, లేదా కనీసం మా గురించి ఇతరులకు శ్రద్ధ చెబుతారు. అలాగేనని మేమిద్దరం ప్రవక్త గారి వద్దకు వెళ్ళినాం. అప్పుడు ప్రవక్త గారు నిస్పృహలో ఉన్నారు. తర్వాత తల ఎత్తి ఇలా పలికారు: అల్లాహ్ యూదులను నాశనం చేయుగాక, ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. ఆయన ఇలా 3 సార్లు పలికారు. ప్రవక్త గారి ఈ పరిస్థితి చూసి మేము ఆయన్నేమీ కోరుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాము. దీన్ని ఇబ్న్ సఅద్ మరియు ఇబ్న్ అసాకిర్ తహజీర్ సాదిక్లో పేర్కొన్నారు. ఉమ్మహాతుల్ మోమినీన్, సర్వ ముస్లింల మాతలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు ఇలా తెలిపారు. ప్రవక్త గారి మరణం తర్వాత ఆయన అనుచరులు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు: ప్రవక్త గారి సమాధి ఎలా తయారు చేద్దాం, దాన్ని మస్జిద్గా తయారు చేద్దామా? అప్పుడు అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను: అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను సర్వనాశనం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. దీన్ని ఇబ్నే జుంజువే అబూబకర్ సిద్దీక్ గారి వైశిష్ట్యము అనే పుస్తకంలో తహజీర్ సాదిక్లో పేర్కొన్నారు. ప్రవక్తలు, వలీలు, సజ్జనులు మొదలగు వారి సమాధుల మరియు మజార్ల వద్ద మొక్కుబడులు చేయటం, నోములు నోచుకోవటం, కోరికలు కోరటం, ప్రార్థించటం ఇవన్నీ నిషేధం. తారిక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఒక చిన్న ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు, మరొక వ్యక్తి ఒక ఈగ కారణంగా నరకంలో ప్రవేశించాడు. అప్పుడు ప్రవక్త గారి అనుచరులు ఆశ్చర్యంతో ఇలా ప్రశ్నించారు: ఓ ప్రవక్త గారు, అలా ఎలా జరిగింది? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా వివరించారు: ఒకనాడు 2 వ్యక్తులు ఒక దారి గుండా పోతూ ఒక బహుదైవారాధిక తెగకు సమీపం నుండి నడిచారు. ఆ తెగ వద్ద ఒక విగ్రహం ఉండేది. ఈ విగ్రహం పేర ఏమీ అర్పించుకొనిదే ఆ తెగవారు ఎవరినీ పోనిచ్చేవారు కాదు. అలాగే ఆ 2 వ్యక్తుల్లో ఒకరికి ఇలా చెప్పారు: ఈ విగ్రహం పేర ఏమైనా అర్పించు. ఆయన ఇలా అన్నాడు: అర్పించుకోవటానికి నా దగ్గరేమీ లేదు. వారిలా అన్నారు: కనీసం ఒక ఈగైనా సరే ఏమైనా ఈ విగ్రహం పేర అర్పించు. అతడు వారి మాట ప్రకారమే ఆ విగ్రహం పేర ఒక ఈగను అర్పించాడు. అప్పుడు వారు అతన్ని విడిచిపెట్టారు. అతడు మరణించి నరకంలో వేయబడ్డాడు. వారు 2వ వ్యక్తితో ఇలా తెలిపారు: నీవు కూడా ఏదైనా అర్పించు. అతను ఇలా జవాబిచ్చాడు: అల్లాహను విడిచి వేరే ఎవరి పేర ఏ వస్తువు నేను అర్పించజాలను. వారతన్ని చంపివేశారు. ఈ విధంగా అతను ఏకదైవారాధనపై స్థిరముగా ఉండటం వల్ల స్వర్గంలో ప్రవేశించాడు. దీన్ని అహ్మద్, జుహద్, అబూ నయీం హేలియాలో పేర్కొన్నారు. ప్రవక్తలు, వలీలు, ఔలియాలు, సజ్జనులు మొదలగు వారి సమాధుల ముందు తలను వంచి నిల్చోవడం లేదా సాష్టాంగాలు చేయుట తప్పు. చేతులు కట్టుకొని నిలబడుట లేదా వేరే ఏదైనా ప్రార్థనలు, ఆ సమాధులను వేరే ఏమన్నా చేయటం, ఆ సమాధులకు ప్రదర్శనం వగైరాలు ఇవన్నీ నిషేధం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, ఓ అల్లాహ్, నా సమాధిని విగ్రహముగా చేయకు, అనగా నా సమాధిని విగ్రహముగా లేదా దైవ సమానముగా చేసి పూజించే అవకాశం ఇవ్వకు. తమ ప్రవక్త సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్న వారిని అల్లాహ్ నాశనం చేయుగాక. దీన్ని అహ్మద్ అహకాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. ఖైస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేను హిరా అను ప్రాంతానికి వెళ్ళాను. అక్కడి ప్రజలు తమ పాలకుని ఎదుట సాష్టాంగపడుచుండగా నేను మనస్సులో ఇలా అనుకున్నాను, ఈ పాలకుల కంటే మా ప్రవక్త గారు ఎంతో గొప్పవారు, కావున ఆయనకు తప్పక సాష్టాంగం చేయవచ్చు. తర్వాత నేను ప్రవక్త గారి వద్దకు వచ్చి ఇలా పలికాను, నేను హిరా ప్రాంతం వారిని చూశాను, వారు తమ పాలకునికి సాష్టాంగం చేయుచున్నారు. అతనికంటే తమరెన్నో రెట్లు గొప్పవారు, కాబట్టి తమరి ఎదుట తప్పక సాష్టాంగం చేయవచ్చు. అప్పుడు ప్రవక్త గారు ఇలా ప్రశ్నించారు, ఇదిగో చూడు, నేను చనిపోయిన తరువాత సమాధి వద్ద నుండి నీవు పోతూ నా సమాధి ఎదుట సాష్టాంగం చేస్తావా? నేను కాదన్నాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, కావున నా ఎదుట కూడా సాష్టాంగం చేయవద్దు. దీన్ని అబూ దావూద్ పేర్కొన్నారు. ప్రవక్తలు, వలీలు, ఔలియాలు లేదా సజ్జనుల సమాధుల మరియు మజార్ల వద్ద ఉరుసులు, ఉత్సవాలు, జాతరలు, తీర్థాలు, తిరునాళ్ళు చేయటం నిషేధం మరియు పాపకార్యం. మస్జిద్ నబవీలో ప్రతి నమాజ్ తర్వాత ప్రవక్త గారికై దరూద్ పఠించడానికై ఆయన సమాధి వద్దకు తప్పక వెళ్ళటం లేదా తప్పక వెళ్ళాలనే సంకల్పం నిరాధారం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, నా సమాధిని ఉత్సవ ప్రాంతంగా చేయకండి, మీ గృహాలను శ్మశానాలుగా చేసుకోకండి, మీరెక్కడున్నా సరే నా కొరకు దరూద్ ద్వారా ప్రార్థించండి, మీ దరూద్ నా వద్దకు చేర్చబడుతుంది. దీన్ని అహ్మద్, అబూ దావూద్ సహీగా పేర్కొన్నారు. సమాధుల వద్ద ముజావిర్ల పేర్లు పెట్టుకుని మకాం చేయటం లేదా శుభం కలుగుతుందని వాటి వద్ద కూర్చోవటం ఇవన్నీ నిషిద్ధాలు మరియు అత్యంత పాపకార్యాలు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, మీరొక పెద్ద నిప్పు కణికపై కూర్చున్నప్పుడు అది దుస్తులను కాల్చివేసి శరీరం వరకు చేరుకొని దాన్ని కూడా కాల్చివేయటం ఎంత భయంకరం మరియు బాధాకరమో సమాధిపై కూర్చోవటం అంతకంటే ఎక్కువ భయంకరం మరియు బాధాకరం. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. సమాధి లేదా మజార్లు వైపు తిరిగి నమాజ్ ఆచరించడం, శ్మశానంలో నమాజ్ ఆచరించటం ఇవన్నీ నిషేధం. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సమాధులపై శాశ్వత కట్టడాలు నిర్మించరాదని, వాటిపై కూర్చునరాదని ప్రవక్త గారు బోధించారు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. సమాధులు మరియు మజార్ల వద్ద జంతువులు బలివ్వటం, వాటి మాంసం తినటం మరియు మిఠాయిలు, పాలు, ధాన్యం మొదలైనవి పంచిపెట్టడం ఇవన్నీ నిషేధితాలు మరియు పాపకార్యాలు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, సమాధుల వద్ద జంతువులు బలివ్వటం ఇస్లాంలో నిషేధం, అనగా అత్యంత మహాపాపకార్యం. దీన్ని అహ్మద్ మరియు అబూ దావూద్ పేర్కొన్నారు. అబ్దుర్ రజ్జాక్ ఇలా వివరించారు, అజ్ఞాన కాలంలో ముషికులు, బహుదైవారాధికులు సమాధుల వద్ద ఆవులను, మేకలను బలిచ్చేవారు. బర్కత్ పేరుతో, అనగా శుభం జరగటానికై లేదా సంతానం కలగటానికై లేదా ఆరోగ్యం పొందటానికై సమాధులు మరియు మజార్లపై వెంట్రుకలు, దారాలు కట్టడం నిషేధం. అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ రజియల్లాహు అన్హు ప్రవక్త గారి హితువునిలా పేర్కొన్నారు, ఎవరైనా సరే ఏదైనా వస్తువును ఎక్కడైనా వేలాడదీస్తే అతని బాధ్యత దానికే అప్పగించబడుతుంది. దీన్ని అహ్మద్, తిర్మిజీ హసన్గా పేర్కొన్నారు. ప్రవక్తలు, వలీలు, సజ్జనులు మొదలగు వారి సమాధులను, మజార్లకు జియారత్ సందర్శించడానికై ప్రయాణం చేయటం నిషేధం, అనగా పాపకార్యం. మస్జిద్ హరాం, మస్జిద్ నబవీ మరియు మస్జిద్ అక్సా ఈ 3 మస్జిదులను సందర్శించటానికై వాటిలో నమాజ్ ఆచరించి ఎక్కువ పుణ్యం సంపాదించే సంకల్పంతో ప్రయాణం చేయవచ్చు. అబూ సయీద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, 3 మస్జిదులకు తప్ప వేరే ఏ ప్రాంతానికి కూడా పుణ్య సంకల్పంతో ప్రయాణం చెయ్యరాదు. ఈ 3 మస్జిదులు మస్జిద్ హరాం, మక్కాలో గల కాబా మస్జిద్,
మస్జిద్ నబీ, మదీనాలోని ప్రవక్త గారి మస్జిద్, మస్జిద్ అక్సా, బైతుల్ ముఖద్దస్. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, నా మస్జిద్లో ఒకసారి నమాజ్ ఆచరిస్తే వేరే మస్జిద్లలో 1000 సార్లు నమాజ్ ఆచరించే కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కానీ మస్జిద్ హరాం తప్ప, అనగా మస్జిద్ హరాంలో ఒకసారి నమాజ్ ఆచరిస్తే వేరే మస్జిదుల్లో 1,00,000 సార్లు నమాజ్ ఆచరించే కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. బుఖారీ, ముస్లిం. ఖుజా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నేను తూర్ అను పర్వతాన్ని సందర్శించడానికి వెళ్ళి సంకల్పించి దాని గురించి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ గారిని ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఇలా బోధించారు, ప్రవక్త గారు బోధించిన ఈ విషయం మీకు తెలియదా? అదేమిటంటే మస్జిద్ హరాం, మస్జిద్ నబీ మరియు మస్జిద్ అక్సా, ఈ 3 మస్జిదులు తప్ప వేరే ఏ ప్రాంతానికైనా కూడా పుణ్య సంకల్పంతో ప్రయాణం చేయకూడదు. కాబట్టి తూర్ పర్వతాన్ని సందర్శించే సంకల్పం విడనాడు, అక్కడికి పోనవసరం లేదు. దీన్ని తబరానీ అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. గమనిక, మదీనా నగరానికి వెళ్ళే సమయాన మస్జిద్ నబవీని సందర్శించే సంకల్పంతో వెళ్ళాలి. మదీనాలో ప్రవేశించిన తరువాత ప్రవక్త గారి సమాధిని సందర్శించే సంకల్పం చేసుకోవచ్చు. ప్రవక్త గారి సమాధి వద్దకు వెళ్ళి ఈ క్రింది విధంగా సలాం చేయాలి, అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వ రహమతుల్లాహి వ బరకాతుహు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తషహ్హుద్లో ఈ విధంగా పఠించాలని బోధించారు, సర్వ స్తోత్రాలు, ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహకే అంకితం. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తమరికి శాంతి ప్రసాదించుగాక, నిన్ను కరుణించుగాక, తమరిని అనుగ్రహించుగాక. అల్లాహ్ మాకు అతని సజ్జన భక్తులందరికీ శాంతి ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యులెవరూ లేరని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్తని విశ్వసించి సాక్ష్యమిచ్చుచున్నాను. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. నాఫీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఉమర్ రజియల్లాహు అన్హు గారి కుమారుడైన అబ్దుల్లా గారు ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు మస్జిద్లో ప్రవేశించేవారు. తర్వాత ప్రవక్త గారి సమాధి వద్దకు వెళ్ళి ఇలా పలికేవారు, ఓ దైవ ప్రవక్త గారు అస్సలాము అలైకుం, ఓ అబూబకర్ గారు అస్సలాము అలైకుం, ఓ నాన్నగారు ఉమర్ గారు అస్సలాము అలైకుం. దీన్ని బహుకై సత్య ఆధారాలతో ఫజ్లు సలాతి అలన్ నబీలో పేర్కొన్నారు. ప్రవక్త గారికై ఈ క్రింద పేర్కొన్న విధంగా దరూద్ పఠించాలి. అబ్దుర్ రహమాన్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, కాబ్ రజియల్లాహు అన్హు గారు నన్ను కలిసి ఇలా పలికారు, ప్రవక్త గారు మాకు తెలిసిన ఒక అత్యంత గొప్ప కానుక నీకు కావాలా? నేను ఇలా అన్నాను, తప్పకుండా ఆ కానుక నాకివ్వండి. ఆయన ఇలా తెలిపారు, ఒకసారి మేము ప్రవక్త గారి వద్దకు ఇలా విన్నవించుకున్నాము, ఓ ప్రవక్త గారు, మీకు మరియు మీ కుటుంబీకులకు సలాం ఎలా చేయాలో అల్లాహ్ మాకు నేర్పినాడు. కానీ మీ కొరకు దరూద్ ఎలా పఠించాలో మాకు తెలియదు, కాస్త దయచేసి నేర్పండి. అప్పుడు ప్రవక్త గారిలా పలకమని తెలిపినారు, ఓ అల్లాహ్, ప్రవక్త ఇబ్రాహీం, ఆయన కుటుంబీకులు మరియు ఆయన సంతతి వారిపై నీ కరుణాకటాక్షాలు కురిపించుము. నీవు సర్వస్తోత్రాలకి అర్హుడవు, అతి పవిత్రుడవు. ఓ అల్లాహ్, ప్రవక్త ఇబ్రాహీం, ఆయన కుటుంబీకులు మరియు ఆయన సంతతి వారిపై నీ శుభాలు కురిపించుము. నీవు సర్వస్తోత్రాలకు అర్హుడవు, అతి పవిత్రుడవు. బుఖారీ, ముస్లిం.